స్టేషన్ ఏం అమ్ముకుంటారో చూద్దాం. ఓకేనా? ముందుగా ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది, నార్మల్ గా డైలాగ్స్ ఆయన ఒకవేళ మాట్లాడితే ఎట్లా ఉంటుంది? నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను బ్రదర్. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం అనేది నిజంగా జరిపించడం అక్కుపల్లి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అయితే ఆయన వాయిస్ ఎట్లా ఉంటుంది నార్మల్ గా మాట్లాడితే, అదే ఆయన ఇప్పుడు రైల్వే స్టేషన్ లో సరదాగా ఆయన ఒక ఐటమ్ అమ్ముతున్నారు, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఓకే 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 అయితే ఆయన రైల్వే స్టేషన్ లో కొన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు, ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ, 3, 2, 1 యాక్షన్. వేడి వేడి పూరి అమ్మా, తల్లి వేడి వేడి ఇడ్లీ అమ్మా, ప్లేట్ 10 రూపాయలు మాత్రమే, తీసుకోండమ్మా. మీరు తినండి, చాలా కమ్మగా ఆరోగ్యంగా ఉంటారమ్మా. వేడి వేడి కాదమ్మా అయ్యా, వేడి వేడి పూరి అయ్యా, ఇప్పుడే తయారు చేసి మా ఇంటి దగ్గర తెచ్చారు, తీసుకుంటామా. ఏమంటారు బ్రదర్స్? ఒకసారి నచ్చితే గట్టిగా క్యాప్స్ కొట్టండి బ్రదర్స్. సో ఇలా రైల్వే స్టేషన్ లో మన నందమూరి తారక రామారావు గారు సరదాగా పూరి ఇట్లా అమ్ముతే ఇలా ఉంటుంది. అయితే మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారి తర్వాత గుర్తొచ్చే స్టార్ ఎవరు? అది కుర్రాలు కాదు, మన అందరికీ ఇక్కడ తెలుసు, చాలా తెలివైన వాళ్ళు, నాగేశ్వరరావు గారు. జనరల్ గా ఆయన మాట్లాడితే ఎలా ఉంటది? ఎవరు రాక్షసులా ప్రవర్తించింది? రేపుతా నవ్వుతున్నావు, దానికి చూస్తే నవ్వు వస్తుందా నీకు? నేను కమెడియన్ కాదమ్మా, నేను హీరో. నన్ను చూసి మీరు నవ్వకూడదు, రేపడతారు కుర్రాలు వీరేమంటారు. సో ఆయన రైల్వే స్టేషన్ లో అమ్ముతున్నారు, ఏమవుతున్నారో చూద్దాం. ఓకేనా? అబ్బా జాబ్ పళ్ళు, అబ్బా యాపిల్ పళ్ళు, అబ్బా సపోటా పళ్ళు, రజ్జు పళ్ళు మా దగ్గర ఉంటాయి. ఏమంటారు? ఇప్పుడే చెట్టు నుంచి ఫ్రెష్గా కోసి తెచ్చారు, మీరు తీసుకుంటారా? రేపటి మీకు పళ్ళు తినే అలవాటు ఉందా లేదా? అసలు నేను ఒప్పుకోను. మీరందరూ కూడా ఫ్రూట్స్ తిని ఎంజాయ్ చేయండి. ఉంటారు బాయ్. నేను మీ నాగేశ్వరరావు. సో ఇలా మనకి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇట్లా వచ్చి అమ్ముతూ ఉంటారు. మరి సూపర్ స్టార్ కృష్ణ గారు మీరు ఎంతమందికి తెలుసు? నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు కొంచెం బ్రహ్మచారిగా మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే కృష్ణ గారు అగ్గిపెట్టుగా మీ దగ్గర అగ్గిపెట్టుతో పాటు అన్నీ ఉంటాయి నాకు తెలుసు. ఒకసారి గట్టిగా నచ్చితే క్లాప్స్ కొట్టండి. ఏమట్లేదు. సో ఇలా అక్కినేని నాగేశ్వర్ గారు ఇలా సరదాగా మాట్లాడుకుంటే, ఎంత మంచి ఈవెంట్, కళాకారులందరినీ కూడా ప్రోత్సహించి చాలా అద్భుతంగా ఒక వేదిక మీద నిల్చోబెట్టిన మన అక్కుపల్లి పెద్దవాళ్ళకి, యువతకి, చిన్నారులకి, అలానే మా ఆడపడుచులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో చేయాలి. మన గ్రామ పేరు ఉత్తరాంధ్ర స్థాయికి నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గిరిలేమో దూరం నువ్వు వచ్చే వారం 10 రోజులకి పిల్లలరా పోయి పూరు గుడిసె పాల చేసిన
నుంచి మన వల్ల రమణమ్మ అటురేలే ఇటురేలే మధ్యన రేలు నుంచి మన వల్ల రమణమ్మ బాయిపోయే బంగారు రమణమ్మ బాయిసరు కాడబోయే రమణమ్మ. ఏంటి లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా గట్టిగా చాలా జనాలు ఉంటే ఇప్పుడు అందరు ఖాళీ అయిపోయినారే ఏంటి అందరు దుబాయ్ అయిపోయినైతే నేను ఎప్పుడాను ఏంటి నాకు శివుడి ప్రచారం ఇవ్వండి ఎవరు తెచ్చేవాడంటే ఏం పెట్టారు ప్రచారం ఈరోజు అచ్చిపోలే ఏ పులిహోరా ఏంటి మీరు ఎన్ని ప్రచారం తెచ్చారో నాకు ఏది ఇవ్వలేదు. నేను చెప్తాను ఏంటి అమ్మాయిలు ఏంటమ్మా నమ్ముతాను రా ఏంటి నా ప్రచారం ఇవ్వాలి కదా మీరు ఏంటి మీరు ఎవరమ్మా మీరు ఒకసారి రండి ఏంటి ఎక్కడైతే అడుగుతా ఏంటి నీ బాధ ఏంటి ఏంటి నేను వచ్చాను కదా ఇప్పుడు తేవాలి కదా ప్రచారం మరి అయిపోయింది అది చెప్పు కొట్టేసుకుంటే ఏంటి నేను వస్తాను చారణ బియ్యం లగేజ్ పెడితే ఏదొస్తారు గట్టి చప్పట్లు కొట్టండి నేను కొట్టమంటే కొట్టరు మీరేం మనుషులు ఎలాగైతే కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వాళ్ళ వరుసలు బతుకుతున్నాడు, తన వరుసలు మార్చుకోవడం అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. ఇంద్రసేనారెడ్డి నిజంగా ఈరోజు అక్కుపల్లిలో ఇంత చక్కని కార్యక్రమం జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా నా అభిమాని ఆఫరించినట్టు అయినా రోజుకి మన నీటి నవ్యో తప్పుందే వాళ్ళు ఆపండి బాబు, మీరు మీ క్లాస్ కాంతార వాయిస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రెడీ 3, 2, 1 యాక్షన్. చాలా హ్యాపీగా ఉంది. ఉంటాను, థ్యాంక్ యూ. ఇప్పుడు వైఎస్ జగన్ సార్ ఇక్కడికి వస్తారు, ఎలా చూద్దాం. రెడీ నిజంగా మీ అందరిని చూస్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉన్నా. ఈరోజు మన అక్కుపల్లిలో ఇంత మంచి కార్యక్రమం జరిపిస్తున్నందుకు నిజంగా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అక్కుపల్లిలో ఉండే పెద్దవాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి అన్న.